హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే చాలా 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 లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడ నేను మెయిన్గా మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, వినాయక చవితి నవరాత్రులప్పుడు ఇది మా ఆఫీస్లో పెట్టిన వినాయకుడు అనమాట. ఇక్కడ వీళ్ళు భగవద్గీత నేర్చుకుంటున్నారు. ఆ భగవద్గీత ఈ మధ్యలో ఉన్న ఆవిడ నేర్పిస్తున్నారు. ఆవిడ గురించి ఒక విషయం చెప్పాలి. ఆవిడ బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి భగవద్గీత నేర్పిస్తున్నారు. భగవద్గీత నేర్పించడం అంటే చూడకుండా చదివేయడం వచ్చేయడం కాదు. భగవద్గీతలో ఉన్న శ్లోకాలని స్పష్టంగా ఎలా పలకాలనేది ఈ మేడం నేర్పిస్తున్నారనమాట. నేనైతే ఈవిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. రిటైర్ అయిపోయిన తర్వాత భగవద్గీత నేర్పించడం అదొక్కటే కాకుండా ఆ మేడం సాంస్క్రిట్ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని చెప్పి సాంస్క్రిట్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారంట. చాలా గ్రేట్ కదా అసలు. ఇలా 18 అధ్యాయాలు పారాయణం జరిగిన తర్వాత ఆఫీస్లోనే హోమం జరిగింది. లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, ఇలా చాలా హోమాలు చేశారు పంతులు గారు వచ్చి. సో ఇది ఆఫీస్లో 9 రోజులు ఉంచారు వినాయకుడిని. నవరాత్రులు కదా, ఇలా 9 రోజులు ఉంచి లాస్ట్ రోజున నిమజ్జనం చేశారు. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం పెట్టారు. అంటే హనుమాన్ చాలీసా చదవడం, లలిత పారాయణం ఒకరోజు, ఇలా భగవద్గీత పారాయణం ఒకరోజు, హోమం ఒకరోజు, ఇలా పెట్టారనమాట. ఇది ఒకరోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ హోమం వీడియో కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను. నెక్స్ట్ అదంతా కూడా చూడండి. హోమం చేసిన తర్వాత పూర్ణాహుతి అవన్నీ కూడా జరిగాయి. సో ప్లీజ్ వాచ్ ద వీడియో అప్ టు ఎండ్. చివరి వరకు వీడియోని చూడండి. లాస్ట్లో వినాయకుడికి నైవేద్యం పెట్టి ఇక్కడితో ముగించేశారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా, వీళ్ళు పారాయణం చేసేవాళ్ళు అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఉడిపిలో శ్రీకృష్ణుడి టెంపుల్లో పారాయణం చేద్దామని ఒక రోజు స్లాట్ బుక్ చేసుకున్నారనమాట. సో దానికోసం ప్రాక్టీస్గా అని చెప్పి ఒకసారి మేడం వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఐడియా వచ్చి ఇలా దేవుడి ముందు మనం పారాయణం చేస్తే ఇంకా మంచిదన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా పారాయణం పెట్టుకున్నారనమాట. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అన్నట్టు. సో హోమం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. Thanks for watching. Please like, share and subscribe to our channel. Don't forget to share.